మాకు వర్షం పడుతోందండి ఇక్కడ. అందుకు సాయంత్రం వేడివేడిగా పెద్ద మిరపకాయలతో బజ్జీలు వేస్తున్నాను. ఇందులోకి ఎర్రగడ్డ, కొత్తిమీర, నిమ్మకాయ యేసుకొని తింటే మిరపకాయ బజ్జీలంటేనే మా అనంతపూర్ ఫేమస్ అండి. పెద్ద మిరపకాయలతో ఎలా చేయాలనేది చూపిస్తాను. చానా మంది అలాగే దాంట్లో స్టఫింగ్ పెట్టుకొని చేస్తారు కదా! అలా కాకుండా ఇలా చేసుకోండి బావుంటుంది. ముందుగా వచ్చేసి నీళ్ళలో కొంచెం సాల్ట్ యేసుకొని మిరపకాయలు ఇలా చక్రాల్లాగా కట్ చేసుకుంటున్నాను. ఒక ఇంచ్ అంత సైజుతో. ఇలా కట్ చేసుకున్న వాటిని ఉప్పు నీళ్ళలోకి ఏసుకోవాలి. కొంచెం కారం ఉండవనుకోండి ఇవి. అయినా బావుంటుంది అలా ఉప్పు నీళ్ళలో ఏసుకోవడం వల్ల. అలానే కొరుక్కొని తినొచ్చు. ఇంకో మిరపకాయ వచ్చేసి ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేస్తున్నాను. 2 భాగాలుగా కట్ చేసుకొని మరీ చానా పొడవున్నాయి గదా అనేసి మధ్యలో కండ పార్ట్ తీసేస్తున్నాను. ఇలా కండ గాని, ఇత్తనాలు గాని ఉంటే దులిపేసుకుంటే గిన బావుంటుంది. ఇలాగ కట్ చేసుకున్నాక దీన్ని గూడా ఉప్పు నీళ్ళలోకేసుకొని కొద్దిసేపు పెట్టేసుకుంటే గిన అంతలోపల ఈ పిండి కలిపేసుకోవచ్చు. అవి అక్కడ ఊరుతా ఉంటాయి ఉప్పు నీళ్ళల్లో. ఇక్కడ 4 స్పూన్లు శనగపిండేసుకొని తగినంత సాల్ట్, సోడా పొడి, అలాగే కొంచెము జీలకర్ర పొడి వేయించి కొట్టి పెట్టుకున్నది. కారం పొడిను, వాము స్కిప్ అయిపోయిందండి. అందుకు చూపిస్తున్నాను. 1/4 స్పూన్ అంత వాము అలా చేత్తో నలిపేసుకోవాలి. అలాగే 1/4 స్పూన్ అంత కారం పొడి. ఇవన్నీ వేసుకున్నాక నీళ్ళతో నేను చూపిస్తున్నంత కన్సిస్టెన్సీ రావాలి. అలాగ కలుపుకోవాలనమాట. అంటే నాకు మొత్తం ఒక అర్ధ గ్లాస్ నీళ్లు పట్టాయి. ఇలాగంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇవి పక్కన తీసేసుకోవాలనమాట. అలాగే డైరెక్ట్ పిండిలోకేసామంటే పిండి నీళ్ళగైతుంది. ఆయిల్‌లో వేయగానే చిటపటనే ఎగురుతదనమాట మొఖానికి. అందుకోసం ఫస్ట్ నీళ్ళు అన్నీ వడేసుకోవాలి. ఇలా ప్లేట్‌లోకేసుకొని నూనె వేడయ్యాక ఒక్కోటి అద్ది వేసుకోవడమే ఇంగ. చక్రాల్లాగా ఉండేటివి, అలాగే స్ట్రెయిట్‌గా ఉండేటివి. ఇలాగ అద్దేసుకున్నాక మీడియంలో పెట్టుకొని మంటని ఎక్కువ హైలో పెట్టామంటే లోపల ఉడకదు. పిండి పిండి ఉంటుంది. ఇలా అలా అటు ఇటు తిరిగేసుకున్నాక ఇంగ ఎర్రగయిపోతేనే తీసేసుకోవడం. ఇదే మరి సెకండ్ టైమ్ వేయించుకోవాల్సిన పని లేదు. ఒకటేసారిగా ఇవి వేగిపోతాయి. సోడా పొడి కూడా ఎక్కువ వేయలేదు గదండీ! నూనె ఎక్కువ లాగేస్తుందని బాగా క్రిస్పీగొచ్చినాయనమాట. ఇంక మిగతావి గూడా ఇలాగే అద్ది వేసేసుకోవాలి. అంతేనండి. వేడి వేడి మిరపకాయ బజ్జీలు సాయంత్రం పూట ఎలాగుంటుంది, మంచి స్ట్రాంగ్ కాఫీ గాని, టీ గాని తాగితే మీకు నచ్చిందనుకుంటాను. ఈ వేడి వేడి మిరపకాయ బజ్జీలు, కట్టుమిర్చి అని గూడా చెప్పొచ్చు దీనికి. మరెందుకు లేటండి యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేసుకొని, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో సపోర్ట్ చేయండి ఫాలో అవుతూ. మరిన్ని మంచి రెసిపీస్‌తో వస్తుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.